నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఉప ప్రధానమంత్రి గారు కీలక ప్రకటన చేశారు. రాబోయే 3 సంవత్సరాలలో కువైట్ దేశం మారిపోతూ ఉందని చెప్పేసి, ఫారిన్ కంట్రీస్ ఎలా ఉంటాయో కువైట్ దేశంలోని రోడ్లు కూడా అలాగే ఉంటాయని చెప్పేసి ఆయన వెల్లడించారనమాట. అలాగే గత సంవత్సరాలుగా మనం చూసుకుంటే 2 సంవత్సరాల క్రిందట కువైట్లో రోడ్లు సరిగా ఉండేవి కావని చెప్పేసి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. కువైట్లో ఉన్న ప్రతి అంగుళం ప్రతి మీటర్ను తారుతో తిరిగి ఉపరితలం చేయడానికి నేను 3 ఏళ్ల ప్రణాళికను రూపొందించానని చెప్పేసి, 2 సంవత్సరాల క్రితం మీరు కువైట్ వీధుల్లో నడవడానికి కూడా వీలుండేది కాదు. నేడు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా కువైట్ వీధులను గౌరవనీయమైన వీధులుగా పునరుద్ధరించడానికి నేను ఒక ప్రణాళికను రూపొందించానని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కువైట్ దేశంలోని ప్రతి ఒక్క అంగుళాన్ని నేను మార్చి చూపిస్తానని చెప్పానని తెలిపారు. రోడ్లకు తాత్కాలిక పరిష్కారం కాకుండా ఒక సమూల సంస్కరణను అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం స్వయంగా తీసుకుందని చెప్పేసి, దీంతో విదేశీ కంపెనీలతో మేము ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాము. కువైట్లో ప్రతి అంగుళం మనం చూసుకుంటే తారుతో దాన్ని పూర్తిగా కప్పివేసి అత్యాధునిక రోడ్లనైతే కువైట్లో మేము నిర్మిస్తామని చెప్పేసి వేస్తామని చెప్పేసి ఆయన తెలిపారన్నమాట. అలాగే గత 2 సంవత్సరాల కిందట మనం చూసుకుంటే కానీ రోడ్లకు సంబంధించిన నివేదికలో కువైట్ దేశం మనం చూసుకుంటే అత్యంత చెత్త రోడ్లు ఉన్న దేశంగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ రాజు గారు మరియు కువైట్ ఉప ప్రధానమంత్రి గారు, కువైట్ యువరాజు గారు, కువైట్ ప్రధానమంత్రి గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని కువైట్ దేశంలో అత్యాధునికమైన మంచి రోడ్లను వేయాలని చెప్పేసి వాళ్ళైతే సంకల్పించడం జరిగింది. దానికి సంబంధించి 3 ఏళ్ల ప్రణాళికను రూపొందించినట్లయితే ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. మరి కువైట్లో మీ వీధుల్లో రోడ్లు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.